స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తలబెట్టిన లంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయడానికి వెళ్తున్న శుభ సందర్భంగా కామారెడ్డి టౌన్లో తెల్లారుజామున 4 గంటల నుంచి ప్రతి ఒక్క ఇంటింటికి లెంకి జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసి మరి కామారెడ్డి కాకుండా జుక్కలే కాకుండా పిట్లం బాన్స్వాడ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో మరి లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులను మరి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మా ఆత్మగౌరవ సభ ఏంటిదంటే సోయం బాబురావు ఎంపీ మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ప్రస్తుతము బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మరి ఆయన కాన్స్టిట్యూషన్ ఇంకా రాలేదు. వారికి తెలివి తక్కువై మరి ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే దురుద్దేశంతో వాళ్ళు మరి ఆరోపణలు చేయడము విడ్డలుగా ఉంది. షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చిన తర్వాత పార్లమెంటు రాష్ట్రపతి ద్వారా అమలైన తర్వాత ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి మేము సోయం బాబురావును సోయం బాబురావు తెలియలేని వెంకటరావు మేము అడుగుతా ఉన్నాము. ఏదైతే రాజ్యాంగం ప్రకారం 1976 ఇందిరాగాంధీ వారి చొరవ తీసుకొని మా జాతి, మా సంస్కృతం, మా సాంప్రదాయం అన్ని చూసే మరి పార్లమెంట్లో రాష్ట్రపతి అమలు షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మరి అదేవిధంగా ఈ తీసివేయడం అని చెప్పేసి కరెక్ట్ కాదు. ఏదైతే అన్నదమ్ములుగా కలిసి ఉన్నామో అన్నదమ్ములనే కలిసి పోరాటం చేస్తాము. మన రిజర్వేషన్ ఇంకా సాధించుకుందాం. మనం 10% రిజర్వేషన్ ఉంది, ఇంకా 2% అంటే 12% రిజర్వేషన్ మనకు రావాల్సి ఉంది. దాని గురించి మనం పోరాటం చేయాలి. అదేవిధంగా ఏదైతే జియో నెంబర్ 3ను ప్రభుత్వం కొట్టేసిందో ఆ జియో 3 నెంబర్ కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకొని పోరాటం చేయాలి తప్ప కానీ మనం చిచ్చు పెట్టి ఎవరో లబ్ధి కోసము, రాజకీయ లబ్ధి కోసమే ఇది పోరాటం చేసి అనవసరంగా మా లంబడిలపై తీసివేయాలని చెప్పేసి ఆరోపణలు చేస్తే మేము సహించేది లేదు. మేము రాజ్యాంగ ప్రకారమే మేము షెడ్యూల్లో మమ్మల్ని చేర్పించారు కాబట్టి మాకు వాస్తవానికి మేము బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, నిజాం ప్రభుత్వం నుంచి మరి అనేకమైన సంవత్సరాల నుంచి మేము ఎస్టీ జాబితాలో ఉన్నాం కాబట్టి మాకు తీసివేయడానికి ఎటువంటి హక్కు లేదు. మరి తీసేయడం వాళ్ళు మూర్ఖత్వము. ఈ సుప్రీంకోర్టు పోవాలి, హైకోర్టు పోవాలి, మేము పార్లమెంట్ పోవాలి అని చెప్పేసి చెప్పడం అది తెలివి తక్క అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. రాజ్యాంగం ప్రకారమే పోరాటం చేద్దాము. మనకు అందరం కలిసి మన హక్కు సాధించుకున్నాం. కలిసికట్టుగా పనిచేసి మనము 10% నుంచి ఇంకా 12% గురించి మనం పోరాటం చేయాలి. మన తండాలను రెవెన్యూ గ్రూప్ గుర్తించేటట్టు పోరాటం చేయాలి. మన తండాలను బోర్డు పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ మనం వాళ్ళని అనవసరంగా ఈ వేరే రాజంత్రం తీసుకొచ్చి మనము అనవసరం నేర్పుకొని గొడవలు పెట్టి సృష్టించి మనము కనుక్కొని సచ్చేటట్టు ప్రయత్నం చేయదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మా నాయకులకు, వాళ్ళ నాయకులకు అందరం కలిసిమెలిసి కూర్చుండి హైదరాబాద్లో కూర్చుండి ఒక జాగా కూర్చుండి మాట్లాడుకుని చర్చించుకున్నాము. మనం ఎంత చేసుకున్నాం, ఏం చేసుకున్నామని చెప్పి చూసుకొని మనలో వివిధం పెట్టదని చెప్పి చెప్తూ రాణా ప్రతాప్ రాథోడ్ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే లంబాడీల ఆత్మగౌరవ వేదిక అని చెప్పేసి మేము చలో ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో దాదాపుగా 300 పైగా నాయకులను అరెస్ట్ చేసి ఉంచడం జరిగింది. అయితే మేము ఈరోజు చేస్తున్న పోరాటం శాంతియుతంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే తెల్ల వెంకటరావు భద్రాచలం ఎమ్మెల్యే అండ్ మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు ఈరోజు ఎస్టీ నుండి లంబాడిని తీసేయాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో రాష్ట్రపతి ద్వారా ఆమోదం తెలిపి దాదాపు 49 సంవత్సరాలు అవుతుంది. దీన్ని తీసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, మన అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. కానీ ఇంకా 2% గురించి మనము పోరాటం చేయాలి. కానీ ఈరోజు అనవసరంగా మీరు తీసేయాలని చెప్పేస్తే దాదాపు 10%లో మనము 7% లంబాడీలు ఉన్నారు, 3% కోయ, గోండు, లంబ అండ్ చెంచు వీళ్ళు ఉన్నారు. ఈ 7% తీసేస్తే 3%కి ఎవరికి కూడా ఎమ్మెల్యే టికెట్ రాదు, ఎంపీ టికెట్ రాదు. దీనివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి,
మనం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే ఇంకా 2% మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తెలివి తక్కువ పనులు చేసి అనవసరంగా 2 వర్గాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ సభ వేదికను జిల్లా వ్యాప్తంగా అందరిని అడ్డుకున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రానున్న కాలంలో లంబాడీలంతా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేస్తా ఉన్నారు. ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.